బాలయ్య నట విశ్వరూపం చూపించిన సినిమా అది. ఊరు మాస్ డైరెక్టర్ బోయపాటి బాలయ్యను ఓ రేంజ్ లో చూపించారు. అఖండాలో బాలయ్య అంతకంటే గొప్పగా ఇంకెవరూ నటించలేరు అనేంతగా నటించారు. ఆడియన్స్ ని మెప్పించారు. అందుకనే అఖండ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే అఖండ సీక్వెల్ అఖండ 2 గత కొంతకాలంగా వార్తల్లో ఉంది. ఇప్పుడు ఈ క్రేజీ సీక్వెల్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. మ్యాటర్ ఏంటంటే అఖండ 2 నిర్మించేందుకు బడా ప్రొడ్యూసర్స్ పోటీ పడుతున్నారట. తెర వెనుక ఏదో జరుగుతుంది అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. మరి ఇంతకీ అఖండ 2 వెనకాల ఏం జరుగుతోంది? ఈ మూవీ సెట్స్ పైకి వచ్చేదెప్పుడు? నందమూరి బాలకృష్ణ ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు ఒకదానిని మించి మరొకటి విజయం సాధించాయి. అందుకనే ఈ కాంబోలో మూవీ వస్తుంది అంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అనే టాక్ వచ్చింది. ఇప్పుడు అఖండ 2 చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే అఖండ సినిమాకి నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. అఖండ 2 మూవీని కూడా మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాలని అనుకుంటున్నారు. అయితే బాలయ్య గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా చేయాలి. అలాగే బోయపాటి కూడా గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా చేయాలి. ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ లో బోయపాటి ఎప్పటి నుంచో ఓ సినిమా బాకీ ఉన్నారు. అలాగే గీతా ఆర్ట్స్ లో కూడా ఓ సినిమా బాకీ ఉన్నారు. అయితే ఇటీవల గీతా ఆర్ట్స్ లో బోయపాటి సినిమా అని ప్రకటించారు. దీంతో గీతా ఆర్ట్స్ లో బోయపాటి చేసే సినిమా ఎవరితో, బన్నీతోనా లేదా బాలయ్యతోనా అనేది ఆసక్తికరంగా మారింది. బన్నీతో కాదు బాలయ్యతో అని, అది అఖండ 2 సినిమా అని కూడా వార్తలు వచ్చాయి. ఇక అక్కడి నుంచి అఖండ 2 గీతా ఆర్ట్స్ లో కాదు 14 రీల్స్ లో అని మరో వార్త వినిపించింది. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి కూడా తన బ్యానర్ లోనే అఖండ 2 చేయాలని అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. దీంతో అఖండ 2 వెనక ఏదో జరుగుతుందనే టాక్ హాట్ టాపిక్ గా మారింది. తాజా వార్త ఏంటంటే గీతా ఆర్ట్స్ లో బాలయ్య బోయపాటి సినిమా ఉంటుంది, కానీ అఖండ 2 కాదని టాక్ వినిపిస్తుంది. 14 రీల్స్ సంస్థ ఎప్పటి నుంచో బాలయ్య బోయపాటి కాంబో మూవీ చేయాలని ఫిక్స్ అయ్యిందట. అడ్వాన్స్ కూడా ఇచ్చేసిందట. అందుచేత ఈసారి అఖండ 2 తమ బ్యానర్ లోనే చేయాలని పట్టుబట్టారట. 14 రీల్స్ లోనే అఖండ 2 అని ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. మొత్తానికి బోయపాటి నెక్స్ట్ మూవీ బాలయ్యతోనే అని ఫిక్స్ అయినా ఏ బ్యానర్ లోనే అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. మరి బాలయ్య బోయపాటి ఈ సస్పెన్స్ కు త్వరలోనే తెరదించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి. అఖిలేని అఖిల్ 2015 లో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఇది 2024. ఈ 9 ఇయర్స్ లో అఖిల్ హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఏజెంట్ ఇలా 5 సినిమాలు మాత్రమే చేశాడు. ఈ అఖిలేని ఫ్యామిలీ హీరో సినిమాకి గ్యాప్ బాగా తీసుకుంటున్నాడు. గ్యాప్ ఇచ్చావా, గ్యాప్ వచ్చిందా అంటే గ్యాప్ ఇవ్వలేదు, వచ్చిందంతే అంటున్నాడు. ఏజెంట్ మూవీ విడుదలై సంవత్సరం అయింది, కానీ ఇంతవరకు కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు. అఖిల్ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడు అంటున్నారు సినీ జనాలు. ఇంతకీ ఏమైంది? అఖిల్ కొత్త సినిమా ప్లాన్ ఏంటి? అఖిలేని అఖిల్ కెరీర్ స్టార్ట్ చేయక ముందు నుంచి భారీగా క్రేజ్ ఉంది. తొలి సినిమాతోనే అఖిల్ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం అనుకున్నారు, కానీ అఖిల్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేకపోయింది. ఆ తర్వాత హెలో అంటూ విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో మూవీ చేశాడు. ఆ సినిమాలో యాక్షన్ బాగా చేశాడనే టాక్ వచ్చినప్పటికీ స్టోరీలో మ్యాజిక్ మిస్ అవ్వడంతో కమర్షియల్ గా అనుకున్నంతగా వర్కౌట్ కాలేదు. అఖిల్ హెలో సినిమాలు నిరాశపరచడంతో మిస్టర్ మజ్ను అనే మరో ప్రేమ కథ చిత్రం చేశాడు. దీనికి వెంకీ అట్లూరి డైరెక్టర్. ఈ సినిమా కూడా పర్వాలేదు అనిపించింది, కానీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అఖిల్ 4వ సినిమాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ చేశాడు. బొమ్మరిలు భాస్కర్ డైరెక్షన్ లో రూపొందిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ యూత్ కి బాగా కనెక్ట్ అయింది. అఖిల్ కి తొలి విజయాన్ని అందించింది. ఆ తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఏజెంట్ అంటూ భారీ చిత్రం చేశాడు. ఇందులో మలయాళ స్టార్ ముమ్మటి కీలక పాత్ర పోషించాడు. కానీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఏజెంట్ డిజాస్టర్ అయినప్పటి నుంచి అఖిల్ ఇంతవరకు కొత్త సినిమాని అనౌన్స్ చేయలేదు. ఏజెంట్ వచ్చి సంవత్సరం అవుతుంది, కానీ అఖిల్ నెక్స్ట్ మూవీని సెట్స్ పైకి తీసుకురాలేదు. యూవీ క్రియేషన్స్, సలార్ నిర్మాణ సంస్థ హోమ్లే కలిసి నిర్మిస్తున్నాయట. మరో విశేషం ఏంటంటే సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. త్వరలో ఈ సినిమాని అనౌన్స్ చేస్తారట. ఇది భారీ సోషల్ ఫ్యాంటసీ మూవీ అని, ఈ సినిమాకి 100 కోట్ల బడ్జెట్ అవుతుందని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమాని వచ్చే సంవత్సరం రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ వార్త లీక్ అయినప్పటి నుంచి అఖిల్ భారీ చిత్రం చేయడం, సినిమాకి గ్యాప్ ఎక్కువ తీసుకోవడంతో మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక నుంచైనా అఖిల్ రూట్ మార్చి స్పీడ్ గా సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి అఖిల్ స్పీడ్ ఎప్పుడు పెంచుతాడో? బాహుబలి, RRR, రుద్రమదేవి, ఆదిపురుష్, హనుమాన్ ఇలా ఈ మధ్య కాలంలో భారీ పాన్ ఇండియా సినిమాలకు క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా రామాయణం, మహాభారతం నేపథ్యంలో వచ్చే సినిమాలకు భారీ క్రేజ్ ఏర్పడింది.
అందుకనే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఎప్పటి నుంచో రామాయణం చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో నిర్మించాలి అనుకుంటున్నారు. ఇందులో సీత పాత్ర పోషించేది సాయి పల్లవి అని వినిపించింది. ఇప్పుడు జాన్వీ పేరు తెరపైకి వచ్చింది. సాయి పల్లవి ప్లేస్ లో జాన్వీ, ఇది నిజమేనా? ఫిదా సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి. ఆ సినిమాలో పాత్రకు తగ్గట్టుగా చాలా చక్కగా నటించింది. ఈ మూవీ సక్సెస్ సాధించడంతో ఫిదా బ్యూటీ అనే పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఎంసీఏ, కణం, పడిపడి లేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగ్ రాయ్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం సాయి పల్లవి నాగ చైతన్యకు జంటగా తండేల్ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాకు దర్శకుడు చందు మొండేటి. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. అయితే అల్లు అరవింద్ నిర్మించే రామాయణం సినిమాలో సీత పాత్రలో సాయి పల్లవిని తీసుకున్నారనే ప్రచారం జరిగింది. రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా ఆలియా భట్ పేరు వినిపించినా సాయి పల్లవిని ఫైనల్ చేశారని టాలీవుడ్, బాలీవుడ్ లో వినిపించింది. అయితే ఇప్పుడు అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ పేరు వినిపిస్తుంది. ఈ మధ్య జాన్వీ కపూర్ తో ఫోటో షూట్ కూడా చేశారట. ఈ అమ్ముడు కూడా సీత క్యారెక్టర్ చేయాలని అనుకుంటుందట. దీంతో సీత పాత్రలో జాన్వీ కపూర్ అంటూ బాలీవుడ్ లో ప్రచారం మొదలైంది. అయితే సీతగా జాన్వీ కపూర్ సెట్ అవ్వుద్దా అనే ప్రచారం కూడా స్టార్ట్ అయిపోయింది. దీంతో సీతగా సాయి పల్లవి నటిస్తుందా, జాన్వీ కపూర్ నటిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ సీత పాత్ర కాకపోతే జాన్వీ కపూర్ వేరే క్యారెక్టర్ చేయనుందా అనేది కూడా వినిపిస్తుంది. ఈ మూవీకి నితీష్ తివారీ డైరెక్టర్. ఈ ఇయర్ లోనే రామాయణం చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి సీత పాత్రలో నటించేది సాయి పల్లవియా లేదా జాన్వీ కపూరా అనేది క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇది ఇవాల్టి సినిమాస్. రేపటి సినిమాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.